నమస్తే, నేను అక్షిత్. ఈరోజు పాటు మనతో మాట్లాడడానికి కోశమాల నుంచి మెట్టు సాయి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం వారిని. చెప్పనన్నా, నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి ఆ పదజాలం అనేది సరిగా లేదు. ఒక తొక్కుతా అని మాట్లాడడము, అదేవిధంగా మెడలో పేగులు వేసుకుంటా అని మాట్లాడడం, భాష ఎంతవరకు కరెక్టు అనడం అని చెప్పేసి అడగడం జరిగింది. మీరు ఏమంటారు దానిపైన? ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా మీరు చూడండి, ప్రెస్ మీట్లు కొన్ని వందల ప్రెస్ మీట్లు ఉన్నాయి. బూతు లేకుండా ఎక్కడన్నా కేసీఆర్ గారు మాట్లాడారా? మేము బూతు మాట్లాడలేదు. మీరు చేసే విధానాన్ని తప్పని చెప్తున్నాము. ఏ మీటింగ్ పెట్టినా, వాళ్ళు సంబంధించిన ఏ మీటింగ్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడిపోతుంది, 6 నెలల కేసీఆర్ సీఎం అవుతారని ఎవరైతే మాట్లాడుతున్నారు. 2014లో మీకు 63 సీట్లు వచ్చినప్పుడు, మీరు పరిపాలించినప్పుడు, కొత్త వచ్చినప్పుడు, మేము గత 70 సంవత్సరాలుగా పార్టీని పరిపాలిస్తున్నాము, రాష్ట్రాన్ని పరిపాలించాము. ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన మాకు కొత్త కాదు. మీకు ఒక సీట్ ఎక్కువ వచ్చింది అధికారికంగా, ప్రజలు ప్రత్యక్షంగా మమ్మల్ని ఎన్నుకున్నారు. అలాంటి వ్యవహారాలు చేస్తే మాకెందుకు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు పడుతుంటారు? అసలు మీరు చూసుకోండి మీ బతుకులు ఎట్లున్నాయో. కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా సీఎం అయింది, కేసీఆర్ మళ్ళీ 6 నెలల సీఎం అవుతాడు. ఏం మాటలు అవి? అంటే ప్రజల నిర్ణయాన్ని మీరు లెక్క చేయట్లేదు అన్నమాట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మ్యాజిక్ ఫిగర్ దాటి, మ్యాజిక్ ఫిగర్ ఒక 4 సీట్లు ఎక్కువ వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కువ ఉన్నారు చెప్పండి. మీరుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూడలేక, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూడలేక ప్రతిరోజు కుమిలి ఏడ్చేస్తున్నారు వీళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు. టైంపాస్ పాలిటిక్స్ చేసేది మీరు. 100 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? 6 గ్యారెంటీలు అర్హత గల ప్రతి ఇంటికి మేము చేరవేరుస్తాం, మా 6 గ్యారెంటీలు చెప్పారు. ప్రత్యక్షంగా 4, పరోక్షంగా 2 కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 90 రోజులు మాత్రమే పూర్తి చేసుకుంది. గడువు కన్నా ముందే మేము ఇచ్చామని వేస్తున్నాం. మేము మీలాగా సిగ్గుతప్పిన మాట మేము మాట్లాడలేము, మా వల్ల కాదు. అయ్యేదే చెప్తాము, చేసే చెప్తాము. సిగ్గులేని బతుకులు మీవి. 2018 ఎన్నికల్లో 3016 పరిస్థితుల కేసీఆర్ ఎక్కడ వేయండు? 5 ఏళ్ళు మాట్లాడిన ఈ మంత్రులు, మాజీ మంత్రులు ఎక్కడ వేరు? పొద్దున్నలో కానీ అబద్ధాలు ఆడుకుంటా. మేమేమన్నాం మీతోని? ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అర్హత గల ప్రతి ఇంటికి అనిపినాము. ఎన్నికైనా 2 రోజులకి మేము బస్సు పెట్టినాము, ఫ్రీ బస్సు, ఆర్టీసీ బస్సు. అప్పుడు కూడా మీరు ఏడిపోయి. 2వ రోజే 10 లక్షల ఆరోగ్య బీమా పెట్టాము, అప్పుడు మీరు ఏడిపోయి. ఫిబ్రవరి 27వ తారీఖున 500 సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీక్వెంట్ పెట్టాము, అప్పుడు మీ ఏడిపోయి. ఇప్పుడు రాముల వారి సాక్షిగా మహిళా శక్తి, అదేవిధంగా ఇందిరా మిల్లు మేము స్టార్ట్ చేస్తుంటే అప్పుడు ఏడిపోయి. మీ జీవితం అంతా ఏడిపోయి. ప్రజలు చెప్తున్నాండి, మీకు మాట్లాడుతున్నా, ప్రజలు సంతోషంగా ఉంటే ఏడవలేని కుటుంబం ఏదైనా ఉంటుందంటే కేసీఆర్ కుటుంబమే. ఇక్కడ మాట్లాడుతూ ఒక మంత్రి ఇలా మాట్లాడడం జరిగింది. రైతు బంధు అడిగితే వాళ్ళని చెప్పు తీసుకొని కొడుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానికి రివర్స్ కౌంటర్గా నిన్న కేసీఆర్ మాట్లాడుతూ రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయి, వాళ్ళ చెంప వాళ్ళకి తట్టు గట్టిగా కొడతారు అని చెప్పేసి నిన్న వ్యాఖ్యించడం జరిగింది. మీరేమంటారు? మీకు మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి అని చెప్పి అందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014లో మీరు ఎమ్మెల్యే ఎన్నికై ముఖ్యమంత్రి పనిచేసిన తర్వాత 2 సంవత్సరాల్లో గజ్వేల్లో చనిపోయారు ఆత్మహత్య చేసుకుని రైతులు. అప్పుడు మాట్లాడలేదు మరి ఈయన. రైతుల మీద అంతా ప్రేమ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు కాకముందే ఏదోదో మాట్లాడి, ఏదో కటింగ్ చేసి, ఏదోదో వీడియోస్ పెట్టి సోషల్ మీడియాలో మూమెంట్ చేసుకుంటూ, దీనికన్నా సిగ్గుమా చేయలేక ఉన్నాయా చెప్పండి? మీరు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ పదాన్ని చంపేసారు.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినప్పుడే తెలంగాణకు మీకు సంబంధం లేదు. తెలంగాణను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ విషయాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ప్రజల మనోభావాలను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ఆత్మగౌరవం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నిరుద్యోగం ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యోగం ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏ పక్షమైతే మీకు ప్రత్యక్షంగా కారణమైన కొన్ని ఎన్నికల్లో నిరుద్యోగులను యువకులను మీరు ఏ విధంగా జైలు పెట్టించారు మీ అప్పుడు యువకుమ్మట్ల మీ ప్రభుత్వంలో అప్పుడు మాట్లాడే కేసీఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు 4 పచ్చగాళ్ళు అయితే అయిపోతుందా, ఎవరు అయిపోతే చెప్తా అవుతుందా, మేము చెప్తాం, మేము చెప్తాం చేస్తాం, మీకేం తెలుసు అన్నాడు. ఇప్పుడు మాట్లాడతాం అదే విషయం చెప్పండి. నిరుద్యోగుల విషయానికి వచ్చినట్టయితే అశోక్ సార్ దాదాపు ఒక 4 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నారు. అదే మళ్ళీ నిలబడితే అతను సేమ్ ఇంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా చేసిందో మీరు కూడా అలా చేస్తున్నారని ఒక వాదన వస్తుంది. మీరు ఏమంటారు దీనిపైన? నేను ఒక మాట చెప్తానండి. ధర్నా చౌక్ని ఎవరు తీసేసారండి? ధర్నా చౌక్ని ఇప్పుడు కూడా మేము పునరుద్ధరిస్తాము. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అశోక్కి ఎందుకు ఇవ్వలేదు మీరు పర్మిషన్? ధర్నా చౌక్ మీరు పెట్టినా పర్మిషన్ ఇస్తారు, లెజెండ్ టీవీ వాళ్ళు రేపు పెట్టినా పర్మిషన్ ఇస్తారు ఆ ధర్నా చౌక్లో. దాని ప్రభుత్వం సంబంధం లేదు. ఆ లోకల్ సిఐ, ఆ లోకల్ పిఎస్, ఏసీఓ చూసుకుంటే వ్యవహారం అది. మీరు పర్మిషన్ అప్లై చేయకుండా పర్మిషన్ ఇవ్వలేట మాట్లాడతారండి. కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని ఏది వచ్చినా కూడా మేము ఉంటాం చెప్పింది. అదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం మీకు. రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షంగా మాట్లాడుతుంది. మీకు రాజకీయ అంశం తెలియదు, ప్రజల అంశం తెలియదు, ఇష్టమైన మాట్లాడుతుంటారు. కొంచెమన్నా మీకు అధికారం పోయినప్పటి నుంచి మీకు మధ్య భ్రమించింది. చెప్తున్న విషయము ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, దాని ద్వారా మీరు ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించుకోండి. బీఆర్ఎస్ నాయకులకు కూడా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. అధికారం లేకపోవడం వల్ల మతి భ్రమించి మా స్పృహ కోల్పోయిన పని చేస్తున్నారు. మీకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది, మీకు కూడా మీ ఇంటి కుటుంబాలకు కూడా వర్తిస్తుంది, అంటే వాళ్ళందరూ మొత్తం అందరికీ. కాబట్టి ప్రజల పక్షంగా మాట్లాడే ఏ విషయం కూడా చూసి మాట్లాడండి. అవహేళన చేసేది మీరు. ఉద్యమాలు ధర్నాలు చేస్తే ఇక్కడ మాట్లాడుతూ పదే అటు కవిత కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు పదే ఈయన ఏబీపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి సీఎం, ఎప్పుడైనా జంప్ అయ్యే అవకాశం ఉంటుంది, మరో షిండే లేకపోతే మరో విశ్వం శర్మ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజమేనా ఇది? సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పినారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తా, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు నాకు శిరోధారని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి. ఏవీవీపీ ఉండే, ఆయన టీడీపీ ఉండే, ఏ మాటలు ఇవి? మీ నాయన టీడీపీ కదా, మీ నాయన కాంగ్రెస్ కదా, ఆ మాట మరి ఎందుకు మాట్లాడుతున్నారు?